హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. ఇప్పుడు ఈ వీడియోలో ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఏ సాలిడ్ టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెమిస్పియర్ surmounted by a right circular cone. The height of the cone is 2 centimeters and the diameter of the base is 4 centimeters. Determine the volume of toy. If a circular cylinder circumferences the toy, find the difference of the volumes of the cylinder and the toy. Take pi is equals to 3.14. అంటే ఇక్కడ ఒక సాలిడ్ టాయ్ అంటే ఒక బొమ్మ అనుకుందాం, ఆడుకునే బొమ్మ. సో అది ఎలా ఉందంటే హెమిస్పియర్ సర్మౌంటెడ్ బై ఏ రైట్ సర్క్యులర్ కోన్. అంటే మనకి ఇక్కడ బ్లాక్ కలర్ పోర్షన్ కనిపిస్తుంది కదా, బ్లాక్ కలర్ పోర్షన్ అనేది హాఫ్ స్పియర్. సో దాని మీద మనకి కోన్ కూడా వచ్చింది. అంటే మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఒక బొంగరం షేప్ అనుకోండి. బొంగరాన్ని రివర్స్ తిప్పి కింద వైపు హాఫ్ స్పియర్ అంటే హెమిస్పియర్, పై వైపు మన కోన్ పోర్షన్ ఉంటే ఎలా ఉంటుంది అలాంటి టాయ్ ఉంది. సో ఆ టాయ్ చుట్టూ సిలిండర్ అనేది చుట్టూ ఉందట. సో అలాంటప్పుడు మనకి వాల్యూమ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే మనకి సిలిండర్ యొక్క వాల్యూమ్ లో నుంచి టాయ్ యొక్క వాల్యూమ్ తీస్తే ఎంత వాల్యూమ్ ఉంటుంది, డిఫరెన్స్ అంటే మైనస్ అన్నమాట. సో ఎంత వాల్యూమ్ ఉంటుందో మనకు కనుక్కోమన్నారు. సో మనం ఫస్ట్ గివెన్ డేటా వేసుకుందాం. మనం ఈ డ్రాయింగ్ లో మెన్షన్ చేసుకున్నాం. హైట్ ఆఫ్ ద కోన్ 2 సెంటీమీటర్స్ అండ్ బేస్ డై వచ్చేసి 4 సెంటీమీటర్స్. సో మనం ఇప్పుడు గివెన్ డేటా వేసుకుందాం. సో హెమిస్పియర్ యొక్క డేటా వేసుకుందాం. సో హెమిస్పియర్ యొక్క రేడియస్ మనకి ఎంత వచ్చింది, 2 సెంటీమీటర్స్. సో వాళ్ళు మనకి క్వశ్చన్ లో ఇచ్చింది ఏంటంటే డయామీటర్ 4 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి రేడియస్ అనేది ఆఫ్ అవుతుంది. సో రేడియస్ అనేది మనకి 2 సెంటీమీటర్స్ వస్తుంది. సో మనం కోన్ వేసుకుందాం, కోన్ యొక్క మెజర్మెంట్స్ వేసుకుందాం. సో కోన్ యొక్క హైట్ ఎంత వచ్చింది మనకి, 2 సెంటీమీటర్స్. అది మనకి క్వశ్చన్ లో ఇచ్చారు. నెక్స్ట్ డయామీటర్ 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో రేడియస్ ఏమవుతుందంటే హాఫ్ ఆఫ్ డయామీటర్ కాబట్టి మనకి 2 సెంటీమీటర్స్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో స్టార్ట్ చేద్దాం. మనకి వాల్యూమ్ ఆఫ్ టాయ్ కావాలంటే వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్. సో మనం ముందు వాల్యూమ్ ఆఫ్ టాయ్ వేద్దాం. సో వాల్యూమ్ ఆఫ్ టాయ్ కావాలంటే మనకి వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్. సో ఇప్పుడు మనం ఫార్ములాస్ వేసుకొని దాంట్లోని మనం ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో వాల్యూమ్ ఆఫ్ టాయ్ ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్. సో వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా వేసుకున్నాం 2/3 పై ఆర్ క్యూబ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా వేసుకున్నాం 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో మనకి క్వశ్చన్లు ఇచ్చిన వాల్యూస్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే సో వాల్యూమ్ ఆఫ్ టాయ్ ఏమొచ్చిందంటే 25.12 సెంటీమీటర్ క్యూబ్. సో దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ మనం వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ చేద్దాం. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి మనకి, పై ఆర్ స్క్వేర్ హెచ్.
సో ఈ ఫార్ములాలో మనకి క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ వేసుకుందాం. సో ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ 50.24 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సో ఇప్పటి వరకు మనం ఏం కనుక్కున్నామంటే వాల్యూమ్ ఆఫ్ టాయ్ కనుక్కున్నాం. ఎంత వచ్చింది మనకి 25.12 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కనుక్కున్నాం. అది ఎంత వచ్చిందంటే 50.24 వచ్చింది. సో ఇప్పుడు మన క్వశ్చన్లు ఏమడిగారంటే డిఫరెన్స్ ఆఫ్ సిలిండర్ అండ్ టాయ్ అన్నారు. అంటే ఏం చేయాలి, డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి. సో దేని నుంచి చేయాలంటే సిలిండర్ వాల్యూమ్ నుంచి టాయ్ యొక్క వాల్యూమ్ ని మైనస్ చేస్తే మనకి రిక్వైర్డ్ వాల్యూమ్ ఎంత వస్తుందో కనుక్కోమన్నారు. సో అది చేద్దాం. సో మనకి రిక్వైర్డ్ వాల్యూమ్ కావాలంటే ఇక్కడ ఏం రాసుకున్నాం మనం, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ టాయ్ రాసాం కదా. అంటే ఏం చేయాలి, ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేయాలి. సో ఈక్వేషన్ 2 వాల్యూ అండ్ ఈక్వేషన్ 1 వాల్యూ వేసుకొని మైనస్ చేద్దాం. 50.24 మైనస్ 25.12. సో మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే సో మనకి రిక్వైర్డ్ వాల్యూమ్ ఎంత వచ్చింది 25.12. అంటే మనం ఏం చేసాం, రిక్వైర్డ్ వాల్యూమ్ కావాలంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ టాయ్ చేసాం. ఇచ్చిన వాల్యూస్ వేసుకోగా మనకు 25.12 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఇక్కడితే ప్రాబ్లం అయిపోయింది. సో మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే మనకి ఒక టాయ్ ఉంది. టాయ్ ఎలా కనిపిస్తుంది అంటే మనకి టాప్ లా కనిపిస్తుంది. టాప్ అంటే ఏంటంటే బొంగరం. సో బొంగరం లా కనిపిస్తుంది. బొంగరంకి ఏమవుతుంది, కింద వైపు మనకి హెమిస్ఫియర్ షేప్ ఉంటుంది, పై వైపు వచ్చేసరికి మనకి కోన్ షేప్ ఉంటుంది. సో అది ఇచ్చారు. సో ఆ టాయ్ నుంచి మనం వాల్యూమ్ కనుక్కోవాలి. సో టాయ్ అంటే పైకి కోన్ ఇచ్చే పోర్షన్ లో ఎంత హైట్ ఇచ్చారు, మనకి 2 సెంటీమీటర్స్ ఇచ్చారు. కోన్ యొక్క బేస్ డయా వచ్చేసరికి మనకి 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో అదే కాకుండా ఒక సిలిండర్ ఉందంట. ఆ సిలిండర్ ఎలా ఉందంటే కోన్ కి చుట్టుగా ఉంది మనకి. అంటే సిలిండర్ లో కోన్ పెట్టినట్లు, ఒక సిలిండర్ లో కోన్ పెట్టాం అనుకోండి, కొంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. సో కొంత వాల్యూమ్ ఆక్యుపై చేసిన తర్వాత ఇంకా మిగతా ఎంత వాల్యూమ్ ఉందో అది కనుక్కోమంటున్నాడు క్వశ్చన్ లో. డిఫరెన్స్ అనేది కదా, అంటే అదే మైనస్ అనమాట. సో మనం వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ నుంచి వాల్యూమ్ ఆఫ్ కోన్ తీస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ లో ఇచ్చిన గివెన్ డేటా వేసుకున్నాం. హెమిస్ఫియర్ ఒక డేటా వేసుకున్నాం, డయామీటర్ వేసాం. సో డయామీటర్ బట్టి మనకి రేడియస్ 2 సెంటీమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ కోన్ యొక్క డేటా వేసాం. కోన్ హైట్ 2 సెంటీమీటర్స్ ఇచ్చారు, డయామీటర్ 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో మనకి ఎంత వచ్చింది, రేడియస్ 2 సెంటీమీటర్స్ వచ్చింది. సో మనం ఏం చేసాం, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ టాయ్ చేసాం. వాల్యూమ్ ఆఫ్ టాయ్ అంటే వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్. సో మన వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములాస్ వేసుకున్నాం. 2/3 పై ఆర్ క్యూబ్ ప్లస్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో ఇచ్చిన వాల్యూస్ ని మనం సబ్స్టిట్యూట్ చేసుకున్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం సాల్వ్ చేయగా వాల్యూమ్ ఆఫ్ టాయ్ ఎంత వచ్చిందంటే 25.12 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేసామంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ చేసాం. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, మనకి పై ఆర్ స్క్వేర్ హెచ్. సో ఇచ్చిన వాల్యూస్ ని మనం వేసుకున్నాం. అంటే 3.14 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 4. సో ఇచ్చిన వాల్యూని సాల్వ్ చేయగా మనకి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత వచ్చింది, మనకి 50.24 సెంటీమీటర్స్ వచ్చింది. సో మన క్వశ్చన్లు ఏం అడిగారంటే డిఫరెన్స్ అడిగారు. ఏ డిఫరెన్స్ ఉంటే డిఫరెన్స్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ టాయ్ చేస్తాం. అంటే మనకి ఈక్వేషన్ 2 లో ఒక వాల్యూ వచ్చింది, ఈక్వేషన్ 1 లో ఒక వాల్యూ వచ్చింది, రెండింటిని మైనస్ చేస్తాం. సో 50.24 మైనస్ 25.12 చేస్తే మనకి రిక్వైర్డ్ వాల్యూమ్ ఎంత వచ్చింది, 25.12 సెంటీమీటర్ క్యూబ్. అంటే మనకి సిలిండర్ లో టాయిన్ పెడితే మనకి మిగిలి ఉన్న వాల్యూమ్ అంతా మనకి 25.12 సెంటీమీటర్ క్యూబ్. సో ఈ ప్రాబ్లం ఇక్కడితో అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లంలో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లు ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను ఈ వీడియోస్ రెగ్యులర్గా పెడుతుంటాను కదా, సో మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. సో నోటిఫికేషన్ బట్టి మీరు నా క్లాస్ రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. సో ఇలాగే నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ ఇంక వేరే వాళ్ళు నేర్చుకోవాలని మీరు అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.